చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ కోసం భూములను లాక్కుంటున్నారని రైతులు భగ్గుమంటున్నారు. మహాదేవపూర్ మండలం ఎల్కేశ్వరంలో నిర్వహిస్తున్న చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను 4వ రోజు అడ్డుకున్నారు రైతులు. దీంతో అధికారులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జేసీబీ ద్వారా కెనాల్ తోడే క్రమంలో జేసీబీ ముందు పడుకుని నిరసన తెలిపారు. పలువురు రైతులు పురుగుల మందు తాగి జేసీబీ కింద పడ్డారు. దీంతో నిరసన తెలిపిన రైతులను పోలీసులు ఈడ్చి పారేశారు. గత సర్వే ఇప్పటివరకు సర్వేకు చాలా తేడా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పనులను 4వ రోజు రైతులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. గత 4 రోజుల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్న నేపథ్యం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తాము కష్టపడినటువంటి తమ భూములు అంటే గత తరాలుగా తమకు ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రస్తుతం అయితే చిన్న కాళేశ్వరం పేరిట ఇటు మెయిన్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ కి సంబంధించిన పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తమకు నష్టపరిహారం ఇవ్వకుండా ఒక్క క్షణం అంటే అక్కడ పనిచేసే ప్రసక్తే లేదని చెప్పి గత 4 రోజుల నుంచి కూడా రైతులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జేసీబీలకు కూడా అడ్డంగా పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తమకు వారసత్వంగా ఈ భూములు వచ్చాయి, తమకు ఈ భూముల మీదనే తాము ఆధారపడి జీవిస్తున్నామని ప్రస్తుతం తమకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం అడిగితే ఎవరు కూడా పట్టించుకుంటం లేదు. మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా పనులు జరగనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి ఇటు రైతులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి గత 4 రోజు కూడా కనిపిస్తుంది ప్రత్యూష. ఈ నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ, ఇటు పోలీస్ సిబ్బంది ఉండి పనులైతే చేస్తున్నారు, కానీ రైతులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఈ పనులు చేయించే ప్రసక్తే లేదని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ చిన్న కాళేశ్వరం సంబంధించి చూసుకుంటూ కూడా ప్రాజెక్టు మెయిన్ కెనాల్ నిర్మాణానికి సంబంధించి చూసుకుంటే 6 గ్రామాలకు చెందినటువంటి 20 నుంచి దానికి పైగా రైతులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరికీ కూడా మినిమం 9 లేదా 10 ఎకరాల వరకు కూడా తాము కోల్పోతున్నామని, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తమకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటికీ ఎన్నిసార్లు పోయి అడిగినా కూడా ఇది తమకు సంబంధం లేదు, ఇది సర్కారు భూమి అని చెప్తూ కూడా మరొకటి చెప్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు మహిళలు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు పెద్ద ఎత్తున అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఇటు జేసీబీకి అడ్డంగా వచ్చి మహిళలు బురదలోనే పడుకొని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన నేపథ్యం, కానీ పోలీసులు వారందరినీ కూడా తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం అయితే ఈ కాళేశ్వరం సంబంధించిన పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం జరిగే వరకు కూడా ఈ పనులను అడ్డుకుంటామని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.